ఏదో అధికారులతో ఉత్తరాలు రాపించి చేతులు దులుపుకోవడం కాదు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్పష్టమైన డిమాండ్ నీ ముందు పెడతా ఉన్నాం. ఏదో నువ్వు పైపైన అధికారులతో చీఫ్ ఇంజనీర్తో ఉత్తరం రాయించి మేము అపోజ్ చేసినామని చేతులు దులుపుకుంటే ఊరుకోం. మేము అవసరమైతే మా అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఆనాడు జల పోరాటం చేసినాం తెలంగాణ ఉద్యమంలో. నీళ్ల కోసం ఇలా ఉద్యమించింది తెలంగాణ, నీళ్ల కోసం పోరాడింది తెలంగాణ. కానీ తెచ్చుకున్న తెలంగాణలో అప్పనంగా 200 టీఎంసీలు ఇలా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిలువరించడంలో, దాన్ని ఆపడంలో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ఎంతో బాధతో నేను చెప్తా ఉన్నా ఈరోజు. అందువల్ల మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ విషయం మీద సీరియస్నెస్, ఈ రాష్ట్రం యొక్క సీరియస్నెస్ కేంద్రానికి తెలవాలంటే, బీజేపీ మీద ఒత్తిడి తేవాలంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నంబర్ 2, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు కేసీఆర్ గారు సెక్షన్ 3 తెచ్చిండు. ఎందుకు? ఇట్స్ రైట్ ఆఫ్ అవర్ స్టేట్. సెక్షన్ 3 తెస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టులో కేసు వేసింది. అది మన హక్కు మీదనే వాళ్ళు ఆ రకంగా కేసులు వేస్తే, ఏ హక్కు లేకుండా ఏ అనుమతులు లేకుండా వాళ్ళు గోదావరి బంకచెర్ల కడుతుంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? నీ ఎంపీలు పార్లమెంటు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఆఫీసర్లతో ఉత్తరాలు రాసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా? తక్షణమే అఖిలపక్షం పిలవండి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపండి, సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ ద్వారా మన రాష్ట్ర హక్కులు కాపాడండి, మీ ఎంపీలను వెళ్ళి పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించమని చెప్పండి. లేదంటే ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు, అటు బీజేపీ తన బాధ్యతల్ని కేంద్ర మంత్రులు బీజేపీ నిర్వర్తించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడకపోయినా తప్పకుండా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టరు, వదిలిపెట్టరు. ప్రజలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ, మా ఆవేదన రాజకీయం కాదు, మా ఆవేదన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం, రాష్ట్ర హక్కులు కాపాడడం. ఏ అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ప్రాజెక్టు పనులు ప్రారంభించబోతుంది. టెండర్లు పిలిచారు ఇప్పటికే. దానికి బీజేపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది. ఇప్పటికే ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వడమే కాక ఈ ప్రాజెక్టుకు మరో 80,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణకు 8 పైసలు ఇయ్యరు, మెడికల్ కాలేజ్ ఒకటి ఇయ్యరు, ఒక ప్రాజెక్టుకు రూపాయి ఇయ్యరు. అప్పు తెచ్చుకున్న డబ్బులను రికవరీ పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొడుతున్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మేము ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా, ప్రజాప్రతినిధులుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి తెస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర వీడి తక్షణమే అఖిలపక్షం పిలవాలి, అసెంబ్లీ సమావేశాల్ని పిలవాలి, సుప్రీంకోర్టుకు వెళ్లి మరి మన రాష్ట్ర హక్కులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.